వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా వికే మహేష్ గారు పెద్దలు వారి వేదిక మీదకి రావాలని కోరుచున్నాం. ఈ జాతీయ వాయిద్య కళాకారుల సంఘం మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు 15 ఏళ్ళ నుంచి మేము నిర్వహించటం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో మేము పెట్టినటువంటి అది రవీంద్ర భారతి కావచ్చు, పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆడిటోరియం, త్యాగరాయగాన సభ, ఎక్కడ పెట్టినా కూడా మా యొక్క మన్ననని మన్నించి మేము మా పిలుపు మేరకు ప్రతి సాటికి వచ్చి మాకు ఎంతో ప్రోత్సహించినటువంటి వ్యక్తి మా అన్న ఈటల రాజేందర్ అన్న గారు. కాబట్టి వారికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి మరీ కూడా మా వాద్య కళాకారుల సంఘం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు వంశీరామరాజు గారు, వారు తెలుసు ఎంతో సంస్థలు పెట్టి వికలాంగులైన పిల్లలకి కూడా ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి మహానీయుడు. అదే వంశీ ఆర్ట్స్ అని చెప్పి, గీతా ఆర్ట్స్, వంశీ ఆర్ట్స్ ఎంత గొప్పదో అంత వంశీ ఆర్ట్స్ అంత గొప్పది. మరి ఎన్నో సమస్యలు చేస్తున్నారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా దైవజ్ఞ శర్మ గారు, మా దేవి ఉపవాసకులు, వారికి కూడా పాదాభివందనం చేస్తూ వారికి ఇది చేస్తున్నాను. అదే మా డాక్టర్ గారు, మీకు అందరూ తెలుసు, చిన్నల స్పెషలిస్టు డాక్టర్ రంగయ్య గారు అంటే తెలియని వాళ్ళు లేరు. పిల్లల డాక్టర్, చాలా పెద్ద డాక్టర్. వారు మా సంఘం పెట్టిన కాడి నుంచి కూడా వారు మాకు ఎంతో ప్రోత్సాహంతో మా అందరు నుండి మాకు పెట్టిన కాడికి వస్తున్నారు. వారు ఆ సంగీతం పట్ల వారికి ఉన్నటువంటి ఆప్యాయతకు వారికి కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సుదర్శన్ గారు తెలంగాణ కర్ణాటక సాహిత్య సమితికి వారు ఎంతో సేవ చేస్తున్నారు ఇప్పుడు రవీంద్ర భారతిలో, వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మన రామకృష్ణ అన్నగారికి కూడా వారికి ధన్యవాదాలు చెప్పి వదిలించుకోము, వారితో మాకు చాలా పని ఉంది. వారు మాకు కృష్ణుడు లాంటి వారు, వారితో మేము చాలా చేసుకుంటాం. అదే మా మిత్రుడు శ్రీనివాస్ గారు, వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మా జేఎస్ఆర్ అన్న గారికి, తర్వాత అందరికీ పేరు పేరున ప్రదీప్ రావు గారు పెద్దలు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సోదరిమణి సునీత మేడం గారికి, వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాడు ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి విషయం ఏంటంటే, మేము ముందుగా 1 మంత్ ముందు మేము సుందరయ్య ఆడిటోరియం బుక్ చేసుకోవటం జరిగింది. అయితే అన్నగారికి ఎప్పుడైతే ఈ మల్కాజ్గిరిలో బీజేపీ తరపు నుంచి వారికి సీట్ వచ్చిందో మా యొక్క విషయాన్ని మేము అక్కడ ఆపుకున్నాం. ఎందుచేత మాకు మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా అన్ని కార్యక్రమాలలో మేము మా దిగ్విజయం కావటానికే కాదు, మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని గురించి, మా సంగీతం గురించి, మా కళాకారుల గురించి విశ్లేషంగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా దొరుకుతారా అని మేము ఈ 10 ఏళ్ళ నుంచి దేవులాడుతూ ఉంటే మా అన్న ఈటల రాజేంద్ర అన్న మాకు దొరికాడు. అన్నని తీసుకొని మేము ప్రతి ప్రోగ్రాంకి మేము పిలుచుకుంటున్నాం, వాళ్ళు వచ్చారు. అంటే వారినే మేము ఎందుకు పిలిచామంటే, వారు రాజకీయం కంటే కూడా మనుషుల మీద ప్రేమ, సమాజం పట్ల అభిమానం, అన్ని సామాజిక వర్గాలతో కూడా మమేకమై ఉండేటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి ఇటువంటి గొప్ప భావాలు ఉన్న వ్యక్తి మాకు సరిపోతాడని చెప్పి అన్నని మేము నిర్ణయించుకొని, మనం అక్కడ జరుపుకునే సభ ఏదో ఇక్కడ పెడదాము, కళాకారులందరం పెడదాం, మన కళల పట్ల ఆసక్తి చూపిస్తారు. ఈ మల్కాజ్గిరి ప్రజలు మన కళలు చేస్తుంటే అందరూ కూడా వచ్చి ఆనందించి మనకి వారి ఆశీర్వాదాలు మన కళాకారులకు ఇచ్చిపోతారు, చప్పట్ల ద్వారా ఆశీర్వాదాలు వస్తాయని చెప్పేసి మేము ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మీరు చూశారు 2020లో మహమ్మారైన కరోనా ప్రపంచాన్ని కబలించింది. ఆ కరోనా టైంలో మనిషికి మనిషే ఒక వింతగా చూసుకునేటువంటి వాతావరణం అది. టీవీలకు పరిమితం అయిపోయాం, పేపర్ లేదు, పాల ప్యాకెట్ వస్తే ఏముంటుందో, పేపర్ వస్తే ఏముంటుందో, కూరగాయలు తెచ్చుకుంటే ఏముంటుందో, అనేకమైన భయ ఆందోళన కలిగినాయి. అంటే ఆ మహమ్మారి అనేక చూసాం. ఈనాడు అమెరికా, చైనా, మేడ్ ఇన్ అమెరికా అన్నాం, మేడ్ ఇన్ చైనా అన్నాం, ఎన్నో దేశాలు కూడా కుప్పలుగా చాలా ప్రాబ్లాలు జరిగిపోయినాయి. కానీ నేనున్నానంటూ ఒక మహనీయుడు వచ్చాడు మన తెలంగాణలో, ముద్దుబిడ్డ మన ఈటల రాజేంద్రన్న ఆరోగ్య శాఖ మినిస్టర్గా ఉన్నాడు. మీరు అందరికీ తెలుసు, టీవీ పెడితే ఎవరు కనిపించేది? ఈటల రాజేందర్ అన్న. గాంధీ హాస్పిటల్ ఈటల రాజేందర్ అన్న. అసలు ఎవరు కూడా టీవీలో కనిపించాల అనుకున్న మహానాయకులు కూడా ఎవరు రాల.
చాలా చెప్తారు, చాలా చేస్తామంటారు. కానీ ఎవరు వచ్చారు? ఆపదలు ఎవరు వచ్చారు? మేమున్నామని వచ్చారు. నేను ఫోన్ చేసి అన్నకు కూడా 2 సార్లు ఇబ్బంది కలిగినప్పుడు కూడా నేను ఫోన్ చేస్తే ఫోన్ లేపి, అన్న ఈ పరిస్థితి నువ్వు తీసుకొని రా పలానా హాస్పిటల్ కానీ. ఎంత ఆ ధైర్యం చెప్పే మనిషి, ఆ ధైర్యం చెప్పడమే కాదు, ప్రజల్లోకి వచ్చాడు. ఎన్నిసార్లు గాంధీ హాస్పిటల్కి వెళ్ళాడు. ఇటువంటి మనిషి మనకు దొరుకుతాడా? ఇటువంటి మనిషిని మనం తెచ్చుకోవాలి కదా. ఇది కదా లీడర్ అంటే. లీడర్లో ఉండాల్సినటువంటి ఒక లక్షణాలు ఇవి. లీడర్ అంటే మనిషిని దూషించుకోవటం, మనిషిని ఏరే విధంగా మాట్లాడుకోవటం, అది ఏ పార్టీ అని ఉండని అది కాదు. మానవ సంబంధాలతోటి, మానవ ధర్మాలతోటి సమాజంలో జీవిస్తున్నాం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఈ మనుషులతోటి మనం ఎలా ముందుకెళ్ళాలి, మమేకమై ఎలా ఉండాలి అన్నదానికి అన్న ఒక్కడే నిదర్శనం. ఆయన బాల్యం నుంచి కూడా పోరాటాలతో వచ్చిన వ్యక్తి. తెలంగాణ పోరాటమే కదా, ఆ బాల్యంతో కూడా అదే పోరాటాలతో వచ్చిన వ్యక్తి. ఆయన వచ్చిన దారి వేరు, పోరాటాలతో వచ్చిన యోధుడు మనకు ఆయన రాజేందర్ అన్నగారు. పేదల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తాడు అన్నగారు. మేము కళాకారులు ఫస్ట్ అన్నగారి దగ్గరికి వెళ్ళాం. మేము ఒక 20-30 మంది ఏదో ఒక చిన్న 2 ఏదో వెహికల్ పెట్టుకుని వెళ్ళాం. ఎవరయ్యా మీరు చిన్నారంటే మేము కళాకారులను. సరే ఎక్కడి నుంచి వచ్చారు? పలానా సాటి నుంచి వచ్చాము అన్నగారు. సరే సంతోషం. మీరు టిఫిన్లు చేశారా అని అడిగాడు. చేయలేదు అన్నగారు, ఇప్పుడు వచ్చారు. మీరు ముందు టిఫిన్లు చేయండి, తినండి, తినొచ్చి కూర్చొని ఛాన్స్ సేపు మాట్లాడుకుందామని మేము అందరినీ కూడా ముందుగా పంపించి మాకు టిఫిన్లు తినిపించి కూర్చోబెట్టి 1 గంట సేపు మాట్లాడాడు. ఎవరండి ఈ రోజుల్లో ఆ స్థాయిలో అన్నంటే ఏంది? ఇప్పుడు తెలంగాణలోనే అసలు ఎవరు లీడర్ అంటే ఈటల రాజేందర్ అన్న నేను కంఠస్థంగా చెప్పగలుగుతా. మనకి ధర్మానికి ఎవరు నిలబడతారో, మన యొక్క ప్రాబ్లం వస్తే ఎవరు నిలబడతారో, పేద ప్రజలకు ఏందంటే ఎవరు ఉంటారో ఆయనే మనకు నాయకుడు, ఆయనే మనకు ఆదర్శమూర్తి. ఈనాడు రాముడిని చూసాం, మహానీయుడు. అక్కడ మన ప్రీతమ నాయకుడైనటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రాముడిని ప్రతిష్ఠించారు. దాని మీద ఎన్నో విశ్లేషణ వచ్చాయి. అసలు రాముడు అంటే ఎవరు? దేవుడు అనే కాడికి కూడా రాముడు ఒక ఆదర్శమూర్తి. తల్లి పట్ల, తండ్రి పట్ల, తమ్ముళ్ళ పట్ల, భార్య పట్ల, సమాజాన్ని పట్ల ఎక్కువ సమాజాన్ని గౌరవించేవాడు. ప్రతి ప్రజలు ఎవరు ఏమనుకుంటున్నారు, ఏ మూలనైనా ఒక్క మనిషి ఏ మాట అంటే ఆ మాటకు సమాధానం ఇవ్వాలి రాజు అనేవాడు. స్వచ్ఛందంగా ఉన్నవాడే రాముడు. అటువంటి రాముణ్ణి మనం చూడండి, ఎక్కడ గ్రామాలకు వెళ్ళినా 4 ఇళ్ళున్న గ్రామాల్లో కూడా రాముడు గుడి ఉంటుంది. ఎందుకు? రాముణ్ణి ఆదర్శంగా తీసుకుంటే ఆ ఇల్లు బాగుపడుతుంది, ఇంటి నుంచి సమాజం దాకా సక్రమంగా నడుస్తుంది. రాముడు మంచి బాలుడు అన్న ప్రాంతంతో ఆదర్శమూర్తిని విగ్రహం ప్రతిష్ఠింపజేయడం జరిగింది అక్కడ. అటువంటి గొప్ప వ్యక్తి రాముడు, శ్రీరామచంద్రుడు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు మనకుంటాం ఎంతో గొప్ప విషయం. ఆ వ్యక్తులు ఆదర్శాన్ని తీసుకొని వస్తున్నటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే అటువంటి ఆదర్శాలతోటి, అటువంటి ప్రేమ అభిమానంతో మన తెలంగాణ రాష్ట్రంలో ముందుకు వస్తున్నటువంటి ఏకైక నాయకుడు మన ఈటల రాజేందర్ అన్న గారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మేము ఎన్నో కార్యక్రమాలు చేశాం, ఎన్నో విషయాలు చేశాం, అన్ని ప్రోగ్రాలు చేశాం. ఎన్నో పొద్దున్న సాయంత్రం దాకా కళాకారులు, కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, మహానీయులు త్యాగరాజ స్వామి వారు, ముత్తుస్వామి దీక్షత్ వారు, శ్యామశాస్త్రి వారు, రామదాసు వారు, ఇటువంటి రాసిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. అటువంటి రాసినటువంటి ఆ త్యాగమూర్తులు రాసినటువంటి మన కర్ణాటక సంగీతం అద్భుతాన్ని అది అవకాశం పట్టుకున్న వాళ్ళకు తెలుస్తుంది. కానీ దాంట్లో కూడా అన్నగారు సూక్ష్మంగా ఆలోచించి మాకు కావాల్సినటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి గొప్ప సమాజ వ్యక్తి మా ఈటల రాజేందర్ అన్న గారు. ఇదే విధంగా ఇంతసేపు ఎందుకు మాట్లాడుతున్నానంటే అన్న గొప్ప విషయం చెప్పుకునే బాధ్యత నాకుంది. తెలియాలి సమాజం పట్ల వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటున్నారో ఆ ప్రేమలో కూడా మనందరం భాగస్వాములం కావాలి. రేపు రాబోయే ఎలక్షన్లో అన్నగారికి మద్దతు ఇచ్చి మన ప్రేమాభిమానాలు ఏందో ఓటు రూపానగా తెలియపరచాలని చెప్పేసి మీ అందరికి ముక్కంఠంగా చెప్తున్నాను. మా సోదరి మనులందరూ ఇంతసేపు వారు వచ్చి 3 గంటలు అవుతుంది, అయినా అన్నగారు వస్తున్నారని కూర్చున్నారు మా సోదరి మనులు. వారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు రాబోయే రోజుల్లో చూస్తున్నాం, ఇంకా ఏ నాయకులు వస్తారో తెలియదు, సమాజం అంటే ఏందో తెలియదు, వ్యక్తులు అంటే తెలియదు, సమాజంలో ఉన్న సామాజిక వర్గాల గురించి తెలియదు, మన ఆర్థిక విధానాల గురించి తెలియదు.
మన యొక్క భద్రత తెలియదు, ఆహార భద్రత తెలియదు, పిల్లల పట్ల ఔన్నత్యం ఏంటి, పిల్లల్ని ఎలా ముందుకు, ఇటువంటి ఏమి విషయాలు తెలియని వాళ్ళు కూడా ముందుకు వచ్చేటువంటి ఇబ్బంది ఉంది. వారిని ముందుకు తీసుకొచ్చుకుంటే మనకెంతో ప్రమాదకరం. తెలిసిన వారిని అన్ని తెలిసి మనకు అన్ని విధాలుగా అండగా నిలబడేటువంటి వ్యక్తి, అన్ని విషయాలు తెలిసి ఒక సౌమ్యాన్ని తీసుకొచ్చుకుంటే మనకి ముఖ్యమని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈ కార్యక్రమం నాకు ఎక్కువ అన్నగారు తొందర ముగిద్దాం అన్నారు, ఎక్కువసేపు అందరు మహిళలు వచ్చారు కాబట్టి ఎక్కువ ఉపన్యాసాలు వద్దన్నారు. కాబట్టి వారికి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ సమయమానం పాటించాను. Like and subscribe Eagle Media Works.